ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవాళ స్పెషల్ డే అంటే ఎందుకని ఆలోచిస్తున్నాను నేను. ఇవాళ రిపబ్లిక్ డే కదా. ఓకే. అంతేకాకుండా వాళ్ళ బావగారులు వచ్చారని చాలా ఆనందంగా ఉందంట. నాకు కూడా ఉంది, చాలా సంతోషం. మంచిదండి. అయితే ఈరోజు మన కీర్తన 94వ కీర్తన విస్తరించి నేను మాట్లాడను. ఎందుకంటే మనం వాక్యం ఉందాం. మంచి తలాంతులున్న బిడ్డల వారు పాడగలరు, రచించగలరంట. చాలా సంతోషం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. దేవుని స్తోత్రం. ఆయన లోపలికి వస్తావా ఏంటి? లోపలికి వస్తావా? కొంచెం బళ్ళు తీసుకొచ్చి పక్కన పెట్టండి. మన దాంట్లో ఇసుక అది పాడు చేయకుండా వెళ్ళాలి మరి మీరు. ప్రస్తుతం హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపుము అని ఉంది ఇక్కడ మాట. దేవుడు ప్రతీకారం చేస్తాడా? ప్రతీకారం అంటే ఏంటి తెలుసా? రివాంజ్ అంటారు కదా. చేసిన దానికి అపకారం చేస్తే దేవుడు మళ్ళీ ఊరుకోడని ఉద్దేశం అనమాట. మన పేదలు, లేకపోతే మనం శక్తిహీనులు, మన బలహీనులు, తెలివితక్కువలు అయినప్పుడు తెలివైన వాళ్ళు వచ్చి మనం బాధేస్తే, బలవంతులు వచ్చి చంపేస్తే మనం ఎవరు చూడలేదని వారు అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతీకారం తీరుస్తాడని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. చాలా బలహీనమైపోయినట్టు వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా, చాలా బలిష్ఠులు, యవనస్తులు ఇబ్బంది పెట్టినా సరే దేవుడు ఊరుకోడు, ప్రతీకారం తీరుస్తాడట. ఇక్కడ చూడండి, తత్తరిల్లు హృదయం గలవారితో ఇట్లా అన్నాడు. తత్తరిల్లంటే భయపడుతున్న వారితో ఇలా చెప్పండి, భయపడక ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఎందుకు భయపడతారు మీరు? నేనున్నాను. అది నీ శరీరం ఒడిలిపోయినా, తత్తరిల్లుతున్నా, నీ హృదయంలో బాధ ఉన్నా, వేదన ఉన్నా, భయపడుతున్నా భయపడకూడని దేవుడు చెప్పమన్నాడు. ఎవరితో? యెషయాతో. చదవండి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, చేయదగిన ప్రతీకారం ఆయన చేయును. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవడో చిన్న విద్య నేర్చుకున్నాడంట, కర్రసాము. మరి 3 సంవత్సరాలు నేర్చుకున్నాడు, 8 సంవత్సరాలు నేర్చుకున్నాడు. కానీ అది నేర్చుకుని వచ్చిన తర్వాత మూలలో ఉన్న ముసలాంని కొట్టాడండి. ఇది తెలివంతా ఇలాగ ఉంది కదా. జాగ్రత్త. పెద్దవాళ్ళని గౌరవించాలి, సహకరించాలి, సన్మానించాలి. ఒకవేళ పేదవారు కదా, వెనకాల సపోర్ట్ లేదు కదా, వీళ్ళు నాశనం చేసేద్దాం, ఎవరినన్నా ఇబ్బంది పెడదాం అనుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలిగిన గాక. ఒకానొకప్పుడు ఆ యొక్క మోషే ఆ యొక్క ఫరో యొక్క కసాయి శాసనానికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే అక్కడ ప్రజలు అనుకున్నారు మాకెవరు లేరు, మన పని అయిపోయింది, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మన బ్రతికింతే, దుర్భర బ్రతికే, మనకి దిక్కు దివానం లేదనుకున్నప్పుడు దేవుడు మోషేని పంపించాడు. దేవుని స్తోత్రం. మోషే వచ్చినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఏమంటారు? ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. హల్లెలూయా. నిర్గమకాండంలో 4వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ చివరి వచనంలో అక్కడ మనకు అనిపిస్తుంది. ఈ విషయానంతా కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడని అర్థమైంది. 30వ వచనం, యెహోవా మోషేతో అహరోను వివరించి జనుల ఎదుట ఈ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. ఒక అద్భుతం చేశారు. చేస్తే నమ్మారట. నమ్మటమే కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు? మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి, మేము కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, మాకు దిక్కు దివానం లేనప్పుడు, మాకు పొట్టకూటి కోసం వెట్టి పనులని చేస్తున్నప్పుడు, ఈ యొక్క ప్రభుత్వం మనల్ని అనగదొక్కేసినప్పుడు మా పరిస్థితి ఇంతే అనుకున్న సమయంలో యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టునను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేశారట. దేవుని స్తోత్రం. మనకు ఒక దిక్కు ఉంది, మనకి బలమైన దేవుడు ఉన్నాడు, మనమే ఊరికెళ్ళాము. మనల్ని రక్షించగల సమర్థుడైన దేవుడు, నిజమైన దేవుడు మనకున్నాడని
వారికి ధైర్యం వచ్చి తల ఉంచి దేవునికి నమస్కరించారట. మన సమస్య చాలా పెద్ద సమస్య. నాకు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, మరి నేనేమైపోవాలి, నా పరిస్థితి ఇంతే అని అనుకునే వారి కోసం దేవుడి మాట చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక ఆ యెషయా గ్రంథంలో ఆయన అంటాడు 35:4 ఏమంటాడంటే, హల్లెలూయా, తత్తరిల్లుతున్న వారిని, భయపడిపోతున్న వారితో చెప్పండి, భయపడకుడి అని చెప్పండి. దేవుని స్తోత్రం. ఏం చెప్పాలట? దేవుడు మనకు ఉన్నాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు అని. మన జీవితాల్లో మనల్ని నిందించినప్పుడు, ఇబ్బంది పట్టేటప్పుడు, మనల్ని హింసించినప్పుడు దేవుడు మనకి సహకరిస్తాడు, ఆయన చూస్తున్నాడు అని ప్రతీకారం చేస్తాడనే మాట. అంతే. ఎవరైనా ఏదనంటే దేవుడు చూస్తాడు అని అంటాం కదా, అలా కూడా అనకూడదు. మన లోపల నీకు ఏదో నష్టం కలగాలనే ఉద్దేశం కాబోలు అలా అనకూడదు మనం. ఎందుకంటే దేవుడు చూస్తాడు, సరే, వాళ్ళని క్షమించమనేటువంటి మనసు, గొప్ప మనసు మనకు కలిగి ఉండాలి. స్టెఫెన్ రాళ్ళతో కొడుతుంటే చనిపోతూ ఏమన్నాడు తెలుసా? యేసయ్య మనసు కలిగిన వాడు కనుక ఏమన్నాడు? వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు నాయనా, వీరిని క్షమించు అని గొప్ప మనసు కలిగి ఉండాలి. అయినా దేవుడు ప్రతీకారం చేస్తాడు, తప్పదు. కానీ భయపడవలసిన పని మనకి లేదు. చివరి మాట చెప్పన్న చాలా విషయాలు ఉన్నాయి. మరి మన మధ్యకి వచ్చారు గెస్టులు, నేను మాట్లాడను. లాస్ట్ మాట కూడా జ్ఞాపకం చేస్తా. హల్లెలూయా. 20వ వచనంలో ఏముందంటే, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలిగిన. ఈ చట్టాలన్నీ బైబిల్ నుంచి వచ్చాయి, మన దేశం కదా. హల్లెలూయా. చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? మోషే ద్వారా ఈ చట్టం మనకు వచ్చిందని మనకు తెలుసు. దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఆయన ఎవరు? సమూయేలు. రాజులు ఈ పరిపాలన అన్నీ కూడా ఆయన నేర్పించాడు మోషే ద్వారా. ద లా వాజ్ గివెన్ బై మోజెస్. మోషే ద్వారా. కృపా సత్యములు మాత్రం యేసయ్య ద్వారా వచ్చాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చట్టాన్నే తీసుకొని ప్రజల్ని ఇరికిస్తున్నారట. ఎంత తెలివో తెలుసా? ఆ రోజులు ఉన్నాయి, ఈ రోజులు ఉన్నాయి. చట్టపరంగా ఎక్కడ దొరుకుతాడు అని చూస్తారన్నమాట. అది అవసరమైతే కల్పిస్తారు, ఇంకొక చట్ట రీత్యా ఇరికించారని. వారితో నీకు పొందు కలుగునా అంటాడు ఈ కీర్తనకారుడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి చట్టంలో ఇరికించిన వాళ్ళకి. ఒక ఆయనకి మహారాజు, మీకు తెలుసు, ఆయన ఏం చేశాడంటే, పక్కన కూర తోటకు పనిచేస్తుంది కదండి, ఆ తోట నాకు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేవాడు. నేనవును, ఇది నా స్వాస్థ్యం, ఇది అమ్మకూడదు కదా, ఇది చట్టం కదా, నేను అమ్మనన్నాడు. ఇంకేం చేస్తాడు? చట్టానికి లోబడి వెళ్ళాలి కదా. లోపల మూతు పుడుచుకుని పడుకున్నాడు. ఈ మూతు పుడుచుకోవటం ఆడవాళ్ళు చేసే పనులు. అలా ఆవిడ చూసింది బాగా. ఆవిడ చాలా స్ట్రాంగ్ అనమాట. ఎందుకే, ఆఫ్టర్ ఆల్ మానవుడు అతను, నువ్వు మహారాజు. చూసారా మనిషిని ఎంత దారుణంగా, మానవుడిని ఆఫ్టర్ ఆల్ అనే పరిస్థితికి వచ్చింది ఆమె. అప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసా? అద్భుతం చేశారు ఆయన పట్ల. అయితే ఆయన ఏం చేశారు? పనికిరాని వారిని ముగ్గురిని ఏర్పాటు చేసి, ముగ్గురు సాక్ష్యాలు చాలు ఇరికించేయచ్చని తెలుసు కాబట్టి ఆ సాక్ష్యాలు సృష్టించిందండి ఆమె. ఆ తర్వాత ఆమె పరిస్థితి అది చెప్పడం కూడా భయం వేస్తుంది. అయితే ప్రతీకారం తీర్చుకున్నాడు దేవుడు. అంచేత ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనకూడదు. ఎవరైనా మనల్ని ఏమన్నా క్షమించాలి అని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగాక. దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, ఒకవేళ తత్తరిల్లేటువంటి హృదయాలు కలిగిన వారిని బలపరచండి అని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళని ఏం చేయాలని? మనం బలపరచాలి, ఆదరించాలి. ఇది దేవుని వాక్యం. నిన్నెవరో అందరూ వదిలేసినా సరే దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను కాపాడుతాడు, ఖచ్చితంగా కనికరిస్తాడు ఆయన వైపు తిరిగితే. ఇది వాక్యం చెప్తుంది. అందుకని నా ప్రియమైన వాళ్ళరా, చట్టాల్లో ఇరికించినా సరే, చట్టాలతో ఏదో చేయాలనుకున్నా సరే, దేవుడు వారిని విడిపించగల సమర్థుడు. ఇంక కింద వచ్చినకి కూడా వెళ్ళను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును. ఎవరు చేసుకున్న కర్మ వస్తుంది అంటారు కదా. అందుకని దోషం చేయకుండా మనం క్లియర్గా ఉండాలి. ఇతరులు మనల్ని హింసించిన వాళ్ళని శ్రేయస్సు మన కోరి వాళ్ళ చూస్తే హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకళ్ళని దూషించిన మనం వాళ్ళని ప్రతిదూషణ చేయకుండా వాళ్ళని దీవించండి అని దేవుడు చెప్పాడు. అటువంటి అనుభవం కలిగి ఉందాం. దేవుణ్ణి ప్రతిబింబిద్దాం, దేవుని చూపిద్దాం. దేవుని స్తోత్రం. ప్రకాశింపుము అన్నాడు.
మనం కూడా ప్రకాశించాలి. దేవుడు మన మీద ప్రకాశిస్తే మనం రిఫ్లెక్ట్ చేయాలి కదా. చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి లేదు, కానీ సూర్యుని వెలుగు పడగానే చంద్రుడు చల్లని వెలుగలిస్తున్నాడు. రిఫ్లెక్ట్ చేసే కదా, పరావర్తనం చెందే కదా. అలా మన పరావర్తనం, దేవుని వెలుగును మనం చూపిద్దాం. దేవుడి వాక్యం దీవించిన కాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఎంత తొందరగా ముగించారు అనుకుంటున్నారు కదా. అవును నా ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, లెమ్ము తేజరెలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని మాట మీద చదువు నాయన. అవును నా ప్రియ తండ్రి, ప్రకాశించు అని చెప్తున్నాడు కీర్తనకారుడు. నువ్వు ప్రకాశిస్తే మేము ప్రతిబింబించగలము నాయన. మాకు స్వయం ప్రకాశ శక్తి లేదు. నీ వెలుగుని చూపించేవారుగా మమ్మల్ని నుంచి నాయన నీకు వందనాలు. అనేకులను నీ వైపు నడిపించడానికి, నీ వెలుగులో నడిపించడానికి కృప చూపమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.